ఇన్స్టెంట్ వెజ్ పులావ్ 10 నిమిషాల్లోనే వెజ్ పులావ్ ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎలాగంటే తెలుసుకుందాం. వెజిటేబుల్ పులావ్ ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కూరగాయలతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది ఈ పులావ్ను తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాలి, అలాగే దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అని భావిస్తుంటారు. కానీ కేవలం 10 నిమిషాల్లోనే ఈ పులావ్ మనం తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా వెజిటేబుల్ పులావ్ను ఎలా తయారు చేసుకోవాలో అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్స్టెంట్ వెజిటేబుల్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: అన్నం 200 గ్రామ్స్, తరిగిన క్యారెట్ 2, తరిగిన బీన్స్ 10, తరిగిన బంగాళదుంప 1, తరిగిన టమాటో 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిర్చి 3, ఉడికించిన బఠానీ 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క ఇంచుమించు ఒక ఇంచు, యాలుకలు 3, అనాస పువ్వు 1, జాపత్రి 1, మరాఠీ మొగ్గ 1, సాజీర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా 2 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ. ఇన్స్టెంట్ వెజిటేబుల్ పులావ్ తయారీ విధానం: ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెజిటేబుల్ ముక్కలు, బఠానీ వేసి కలపాలి. వీటన్నిటిని మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా ముక్కలు వేసి కలపాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత పెరుగు వేసి కలపాలి. కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. దీనిపై మూత ఉంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత అన్నం వేసి కలపాలి. మసాలా అన్నాన్ని పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి 3 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతగానో రుచిగా ఉండే వెజిటేబుల్ పులావ్ తయారవుతుంది. దీన్ని నేరుగా లేదా రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, వంట చేయడానికి సమయం ఎక్కువగా లేదనుకుంటే, అలాగే లంచ్ బ్రేక్లో అప్పటికప్పుడు ఎంతగానో రుచిగా ఉండే వెజ్ పులావ్ తయారు చేసుకొని తినవచ్చు. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.